ప్రొద్దుటూరు టౌన్లో మెయిన్ బజార్లో అంటే బంగారంగళ్ళు మొత్తం దాదాపు కొన్ని వందల సంఖ్యలో బంగారంగళ్ళు ఉంటాయి. ఆ బంగారంగళ్ళ దగ్గర దీనివల్ల ఏమవుతా ఉందంటే వ్యాపారాలు నడుపుకునేటువంటి పరిస్థితి లేకుండా షాపుల యజమానులు కానీ అక్కడ బంగారంగళ్ళలో పనిచేసేటువంటి గుమాస్తాలు కానీ ఆ బంగారు తయారు చేసేటువంటి మరి దానికి సంబంధించినటువంటి పనివాళ్ళు కానీ మొత్తం బంగారంగళ్ళ వ్యవస్థే కాకుండా ప్రొద్దుటూరులో మిగతా వ్యాపారస్తులు కూడా ఒక భయాందోళనను వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. ఇదే కాదు, తలమంచిపట్నంలో ఎస్ఐ అక్కడ వెంకటరమణ అని ప్రొద్దుటూరు చిన్న పత్తి వ్యాపారస్తుడు, చాలా చిన్న వ్యక్తి ఆయన తాడిపత్రిలో పత్తి అమ్మి 6-4 లక్షల డబ్బు తెస్తూ ఉంటే ఆయన డబ్బు కూడా సీజ్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇది పోలీసు అధికారులు అంగళ్ళ దగ్గరికి వచ్చి డబ్బులు సీజ్ చేయడము, ఇన్కమ్ ట్యాక్స్ కూడా పంపిస్తామని చెప్పినారు. నాతో కూడా కొంతమంది పోలీసు అధికారులు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు పంపిస్తామన్నారు. అయితే ఇది 10 లక్షల రూపాయల లోపలైతే ఇన్కమ్ ట్యాక్స్కు పంపించాల్సినటువంటి అవసరం లేదు, ఆ విధంగా చట్టం కూడా లేదు. అది మన కడప కలెక్టర్ గారు కూడా మా నాయకులు హరిప్రసాద్ గారికి తర్వాత హరికృష్ణ గారికి అది చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎస్పీ గారు కూడా అదే చెప్పినారు, 10 లక్షల రూపాయల లోపలైతే ఇన్కమ్ ట్యాక్స్కు పంపాల్సినటువంటి అవసరం లేదు, అది డిఎస్పీనే దాని డబ్బులు రిలీజ్ చేయొచ్చు, దానికి మా అంటే 2 రోజులు పడుతుంది, 2 రోజుల్లో ఆ డబ్బులు కూడా రిలీజ్ చేస్తామని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. 10 లక్షల లోపు అయితే డిఎస్పీనే అది రిలీజ్ చేయాలా, అది కూడా 2 రోజుల లోపలనే రిలీజ్ చేయమని చెప్తాను అని చెప్పినాడు. కొన్ని చోట్ల పెళ్లిళ్లకు తీసుకుపోయేటువంటి బంగారు ఆభరణాలు కూడా సీజ్ చేసడానికి ప్రయత్నం చేస్తున్నారు. అట్లా సీజ్ చేసే వాళ్ళ పెళ్ళి అయిపోతుంది కదా, శుభకార్యాలు ఆగిపోతాయి. కాబట్టి ఇది కేవలం చట్టాలు ఎన్నో రకాలుగా ఉంటాయి, కొంత ఆచరణ ప్రకారం కూడా చూసుకోవాలా, కొంత మానవతా దృక్పథంతో చూసుకోవాలా. పరిస్థితులు, దేశ కాల పరిస్థితులు, అక్కడ స్థానిక పరిస్థితులు అన్నీ చూసుకొని చట్టాలను వర్తింపజేయాలి. కానీ ఎట్లంటే ఎట్లా పోలీసు అధికారులు కూడా వాళ్ళకి ఎక్కువ వాళ్ళకు ఉండేటువంటి అధికారులు మించి ఆ విధంగా చేయొద్దని చెప్పి ఎస్పీ గారికి చెప్పినాము. ఆయన కూడా సానుకూలంగా ఉన్నాడు. అమౌంట్ రైట్ చేయడము, గోల్డ్ పట్టుకోవడము, కొంతమంది పోలీస్ అధికారులు అతి ఉత్సాహంగా ఏదో మేము పట్టుకున్నాము రికార్డులో రావాలనే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేస్తున్నారు. అయితే గౌరవ కలెక్టర్ గారికి మొన్న మేమందరం కూడా ఆల్ పార్టీస్ మీటింగ్ ఉన్నప్పుడు ఆయనకి చెప్పాం, సార్ ఇది చాలా దుర్మార్గం, ఇంతవరకు ఎలక్షన్ కోడ్ రాలేదు, ఏ విధంగా డబ్బులు సీజ్ చేస్తున్నారు, 1 లక్ష రూపాయలు సీజ్ చేస్తున్నారు, 6, 10 ఇటు చేస్తున్నారు సార్ అంటే ఆయన ఒకటే చెప్పాడు, అయ్యా నేను వెంటనే ఇన్స్ట్రక్షన్ ఇస్తాను, ఎస్పీ గారికి కూడా చెప్తాను, 10 లక్షల రూపాయల లోపల మేము పట్టుకోము, 10 లక్షలు దాటితే అది ఇన్కమ్ ట్యాక్స్ పంపిస్తాము. అయితే ఎలక్షన్ కన్నా ముందు రాకముందు అంటే మేము ఇప్పటి నుంచి చేస్తే కానీ అప్పుడు కంట్రోల్ కాదనే ఉద్దేశంతో చేస్తున్నామని గౌరవ కలెక్టర్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే మేము ఒకటి కూడా చెప్పాం, సార్ మీరు చెప్తున్నారు, మీరు ఎస్పీ గారిని కూడా ఒకసారి ఈ మీటింగు అందరూ ప్రతిపక్షాలందరూ ఉన్నప్పుడు మాట్లాడితే కొన్ని మాకు డౌట్స్ ఉన్నాయి, అవి కూడా క్లియర్ అవుతాయని చెప్పడం. అయితే ఈ దినం మా జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి గారి ఆధ్వర్యంలో పొద్దుటూరులో జరుగుతున్న ఈ దాడుల మీద గౌరవ ఎస్పీ గారిని కలవడం, ఎస్పీ గారు చాలా క్లియర్గా చెప్పాడు, చాలా సానుకూలంగా స్పందించాడు. లేదు 5 లక్షల రూపాయల లోపలైతే మేము పట్టుకోము, 5-10 లోపలైతే ఏదన్నా ఉంటే బిల్లులు ఇమీడియట్గా డిఎస్పీ లెవెల్లోనే పంపిస్తామని, అది కూడా వద్దు సార్ 10 లక్షల లోపల అని చెప్పినాము, తప్పకుండా ఆయన చేస్తాడు. ఇది పొలిటికల్గా ఉందో లేదో మనకు తెలియదు, కానీ ప్రజలంతా అనుకుంటారు వైసీపీ వాళ్ళు చేస్తే ఏం చెప్తే అది వింటారు, చట్టం వాళ్ళ చుట్టమైంది కాబట్టి వాళ్ళు చెప్పినట్టు ఏమైనా పట్టుకున్నారా అనే దాంట్లో మాకైతే అంత ఇది లేదు. ఎస్పీ గారు మాత్రం అటువంటి జరగవు, తప్పకుండా మీ వాళ్ళు కానీ ఎవరికి కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా నేను చేస్తానని చెప్పాడు. మేము ఒకటే చెప్పాం, సార్ చాలా పెళ్ళిళ్ళు ఉంటాయి, పెళ్ళిళ్ళు కార్డులు మీరు పరిశీలించండి, వాళ్ళు బంగారు ఏదైనా చేయించుకుంటారు, అటువంటి వాళ్ళని కూడా సీజ్ చేసి GST 3% కట్టాలని వాళ్ళు బిల్లులు తీసుకోరు. ఇవన్నీ దాని మీద కూడా మీరు దృష్టి పెట్టమన్నా తప్పకుండా ఆయన సానుకూలంగా స్పందించినాడు. తప్పకుండా ప్రజలు కూడా ఒక రిలీఫ్ వస్తుంది. కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ ఎలక్షన్ ముందుగానే ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నారు, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ చాలా స్ట్రిక్ట్గా ఉంది కాబట్టి అధికారులు కూడా
మేము ఏమి తక్కువ చేసినా ఏమి ఎక్కువ చేసినా మాకు ఇబ్బంది వస్తుందని చెప్పి ఈ విధంగా చేస్తున్నారు. తప్పకుండా న్యాయం చేస్తుంది. 10 లక్షల లోపల ఎవరిని కూడా పట్టుకోకూడదని రిక్వెస్ట్ చేసినాం. తప్పకుండా దాన్ని స్పందించాడని చెప్పి